ధర్మరాజు పరీక్షిత్తునకు పట్టము కట్టి మహాప్రస్థానమునకు పయనమగుట. కలిప్రవేశం వల్ల క్రౌర్యము, హింస, అసత్యము, ఆడంబరము, కౌటిల్యము మొదలైన వానితో అధర్మచక్రం పట్టణాలలో, పల్లెల్లో, గృహాలలో, సమస్త ప్రదేశాలలో విస్తరించిందని తెలుసుకున్న ధర్మరాజు తన మనుముడైన పరీక్షిత్తును రాజును కావించి హస్తినాపుర సింహాసనంపై కూర్చుండబెట్టాడు. పవిత్ర సింధుజలాలతో అభిషేకించి ఆశీర్వదించాడు. అనిరుద్ధుని కుమారుడైన వజ్రుణ్ణి మధురారాజ్యానికి అధిపతిని చేశాడు. మమకారాలను పరిత్యజించి ఏనుగులు, గుర్రాలు, సైనికులు, కంకణాది ఆభరణాలు, అమాత్యులు, విద్వాంసులు, స్త్రీలు మొదలైన సకల ధన కనక వస్తు వాహనాలను అభిమన్యునందనుడైన పరీక్షిత్తుకు అప్పగించి ధర్మనందనుడు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు. విరక్తుడైన ధర్మరాజు ప్రాజాపత్యమనే యాగం చేసి గార్హపత్యం మొదలైన అగ్నులను ఆత్మయందు ఆరోపించుకున్నాడు. నిరహంకారుడై సంసార బంధాలు తెగతెంపులు చేసి వాక్కు మొదలైన ఇంద్రియాలను మనస్సునందు, మనస్సును ప్రాణమందు, ప్రాణాన్ని అపానమందు, అపానాన్ని మృత్యువునందు, మృత్యువును పాంచభౌతిక దేహమైన శరీరమందు, శరీరాన్ని సత్వరజస్తమో గుణాలయందు, ఆ గుణత్రయాన్ని అవిద్యయందు, ఆరోపాలన్నిటికీ హేతువైన అవిద్యను జీవాత్మయందు, జీవాత్మను అవ్యయమైన పరమాత్మయందు లయింపజేశాడు. సర్వసంగ పరిత్యాగి అయి నారచీరలు ధరించాడు. మౌనంతో నిరాహారుడై ముక్త కేసుడై పిచ్చివాని వలె, పిశాచగ్రస్తుని వలె, బధిరుని వలె, జడుని వలె నిరపేక్షుడైనాడు. మనస్సులో పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ పూర్వం విజ్ఞానవంతులైన మహానుభావులు అనుసరించిన ఉత్తర దిక్కుగా ఏకాగ్రచిత్తంతో ప్రస్థానం సాగించాడు ధర్మనందనుడు. అనంతరం ధర్మజని సోదరులైన భీమసేనాదులు కలిప్రభావంతో ప్రజలంతా పాపమార్గంలో సంచరించటం గమనించారు. దానధర్మాలు ఆచరించారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను తమ హృదయంలో పదిలపరుచుకున్నారు. భగవద్భక్తిచే పరిశుద్ధ జీవనులైనారు. ఈ విధంగా వారు రజోగుణరహితమైన హృదయాలను విషయాసక్తులకు ప్రవేశింపరానిది, పాపరహితులు, విజ్ఞాన సంపన్నులు అయిన ఏకాంత భక్తులకు గమ్యస్థానమే వెలుగొందేది అయిన విష్ణులోకాన్ని చేరుకున్నారు. తరువాత విదురుడు పవిత్రమైన ప్రభాస తీర్థంలో భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి తన శరీరాన్ని త్యజించి పూర్వజన్మలో యమధర్మరాజు అయినందువల్ల పితృదేవతలతో కలిసి తన అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. ద్రౌపది నిరపేక్షులైన భర్తలచే ఉపేక్షితయై దేవదేవుడైన వాసుదేవుని యందు ఆసక్తమైన హృదయంతో పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందింది. ఈ విధంగా జరిగిన పాండవుల మహాప్రస్థానము, శ్రీకృష్ణుని పరమపద యానము స్వచ్ఛమైన హృదయంతో చదివినవాడు, విన్నవాడు భవబంధ విముక్తుడై పరమేశ్వర భక్తుడై కైవల్య పదాన్ని కైవసం చేసుకుంటాడు. అక్కడ హస్తినాపురంలో రాజకుమారుడైన పరీక్షిత్తు ప్రాజ్ఞులైన దైవజ్ఞులు చెప్పిన విధంగా భూసురోత్తముల సన్నిధిలో సమస్త విద్యలు అభ్యసించాడు. మహాభక్త శిరోమణి అయి రాజ్యపాలనం చేయసాగాడు. పరీక్షన్నరేంద్రుడు ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతి అనే తరుణీమణిని పరిణయమాడాడు. ఆ దంపతులకు జనమేజయుడు మొదలైన 4 కుమారులు జన్మించారు. పరీక్షిత్తు గంగానదీ తీరంలో కృపాచార్యుని పర్యవేక్షణలో భూరి దక్షిణలతో కూడిన 3 అశ్వమేధయాగాలు చేశాడు. ఆ యజ్ఞాలలో దేవతలు ప్రత్యక్షంగా వచ్చి ఆవిర్భాగాలు అందుకున్నారు. అనంతరం పరీక్షన్ మహారాజు జైత్రయాత్రకు బయలుదేరి దిక్కులన్నీ జయిస్తూ ఒక్కో చోట గోమిథునాన్ని తన్నుతూ రాజచిహ్నముద్దితుడై శూద్రవేషంలో ఉన్న కలిపురుషుని పట్టుకొని శిక్షించాడు.